ఏంటన్నా రోడ్డు మీద పడుతున్నారంటే? ఏముందండి పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే రోడ్లన్నీ బాగుంటాయి అన్నారు. బాగా అసలు మొన్న 2020 సంక్రాంతికి ఎరగదీసేస్తాం, అసలు రోడ్ల మీద అసలు పాడేసినా కూడా జోరులో పట్టుకోవాలని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది, పాపం 15 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు రోడ్లు చూస్తుంటే అసలు ఎంత బాగున్నాయంటే రోడ్డు మీద పాలు వేసినా కూడా జోల్లో పట్టుకోవచ్చు అనమాట. ఆమె ఎవరో పోలీస్ సీతక్క ఏదో మాట్లాడింది. ఏమే సీతక్క, నువ్వు మనం మాట్లాడారు కదా, మీరు రోడ్లు ఎంత బాగున్నాయో, ఎంత అసలు మామూలుగా లేవు, అంత బెంగళూరు టైపే ఉన్నాయన్నావు. రోడ్లన్నీ చూస్తేనేమో పాలేస్తే అస్సలు జోల్లో పట్టుకోవాలన్నావు. పాలు కనుక నీళ్లలో వేస్తే కనుక కాఫీ అవుతుంది, టీ అవుతుంది. సీతక్క ఏంటి పరిస్థితి మరి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, ఏం వేయలేదు, అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయన్నారు మీరు. కరెక్టే, బాగా చెప్పారు మీరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 15 నెలలు అయింది కదా, చాలా బాగున్నాయి రోడ్లు. మళ్ళీ ఏమైనాయి, ఏంటి పరిస్థితి ఏంటి సీతక్క? మరి చెప్పదేంటి నువ్వే కదా చెప్తుంది రోడ్లు బాగున్నాయి, ప్రభుత్వం బాగుందన్నావు కదా సీతక్క. మరి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సీతక్క. నువ్వేదో చెప్పావు, మేమేదో విన్నాం, మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇరగదీసేస్తున్నారు. అసలు మామూలు కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా అసలు నవ్యాంధ్రప్రదేశ్ లాగా అయిపోయింది అన్నారు. ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఆకలి రాజ్యాంగంగా తయారయ్యారుగా సీతక్క. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నువ్వు అడగపోయావా సీతక్క? ఏంటి పరిస్థితి ఏంటి, నాకేం అర్థం కావట్లేదు సీతక్క. చాలా దారుణంగా ఉంది పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో. రోడ్లు చూస్తేనేమో అసలు మామూలుగా లేవన్నమాట, అసలు ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి రోడ్లన్నీ. ఏంటో నాకైతే అర్థం కాలేదు సీతక్క. నువ్వేం చెప్తావా సీతక్క? మరి ఏదో నువ్వు చెప్తున్నావు కదా, ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ చాలా బాగున్నాయి, ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నావు కదా. ఏం ప్రభుత్వం బాగుందో ఏమో గానీ ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి కేకల్లాగా తయారైనాయి పాపం. సూపర్ సిక్స్లు అన్నారు, హామీలు అన్నారు, ఏదేదో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో లేదో కానీ నీకే తెలియాలా. ఎంతవరకు పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నావు సీతక్క? నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గురించి ఇరగదీసేస్తున్నారు అన్నావు. ఏం ఇరగదీస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను 16-15 నెలల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో రోడ్లు వేయలేదు, చాలా అధ్వానంగా ఉన్నాయి, ఇది బటన్ నొక్కి ప్రజలకు వేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి 15 నెలలు అయింది, బటన్ నొక్కి ఒక పథకం కూడా ఇవ్వట్లేదు కదా సీతక్క. మళ్ళీ ఏంటి పరిస్థితి ఏంటో నాకేమించి మీరే చెప్పాలా. ఈ ప్రభుత్వంలో ఎంతవరకు దోచుకోవడం, దాచుకోవడం, నిద్రపోవడం, ఈ 3 తప్ప ఏం కనబడట్లేదు. ఏంటి పరిస్థితి అక్క సీతక్క, నువ్వే చెప్పు. చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అందరు నమస్కారం అండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, తిరువూరు మండలం, కోకిలంపాడు రోడ్ అండి. ఇది కోకిలంపాడు గ్రామం, కోకిలంపాడు రోడ్. ఇది పరిస్థితి మన తిరువూరు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి. మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తుంది. ఈ రోజు వరకు కూడా రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. మళ్ళీ ఆ విధంగా మళ్ళీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల గురించి పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఇరగదీసేస్తాడు, రోడ్లన్నీ మామూలుగా ఉండవు, అంతా అమెరికా టైపే ఉంటుందని చెప్పేసి పబ్లిసిటీ చేసిన మహానుభావులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కళ్ళారా. 15 నెలలు కావస్తున్నా కూడా రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంటికి చేరేదాకా కూడా వాళ్ళ ఒక కుటుంబం ఇంటికి చేరేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి ఈ రోడ్ల పరిస్థితి. మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలేంటో, ఆయన ఇచ్చిన పథకాలేంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దోచుకోవడానికి ప్రభుత్వం వచ్చినట్టుంది కనబడుతుంది. యాక్చువల్గా అయితే కనబడుతుంది, మేము చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం అనేది దాచిపెట్టుకో అన్నట్టు, అంటే తినుకో, దోచుకో, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు తినుకోండి, మా ప్రభుత్వ నాయకులు అందరు తినుకోండి, దాచుకోండి. ఈ 3 తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చేసింది ఏమో మీరే వచ్చి ఇప్పుడు ఎవరో మొన్న ఒక మహిళ పులి సీతక్క, ఏమే అక్కో నువ్వు ఏదో చెప్పినట్టు ఉన్నావు కదా, పాలు పోసిన రోడ్డు మీద జోల్లో పట్టుకోవచ్చు అని చెప్పావు. ఆ నీళ్లలో కనుక పాలు వేస్తే జోల్లో పాలు రావడమే కానీ టీ కాఫీ వస్తుంది. మరి ఏం చేయమంటావు సీతక్క? మీరే కదా పబ్లిసిటీ చేస్తుంది రోడ్ల గురించి, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. మరి దాని గురించి ఇంకొకటి, ఈ రోజు వరకు కూడా ప్రజలకి చేసింది ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు
అతను వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ తప్ప ప్రజలకి చేసింది ఏమి లేదు. ఏదో అనకాతునగా 2 పథకాలు ఇవ్వడం, మేము చేసేసాం, మమ్మల్ని అడగొద్దు, అడిగిన వాళ్ళని 4 మందం అని చెప్తున్నాడు ఆయన. ఏంటో ఆయన పరిస్థితి, ఆయన పాపం ఏదైనా పరిస్థితి చెప్తేనేమో చిన్నపిల్లల హామీలు ఇచ్చినట్టు చెప్పేస్తున్నాడు, మేము చేసేసాం అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన 164 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావట్లేదు. ఏదైనా అడుగుదామా అంటే, ఏదైనా చేద్దామా అన్నా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళకే వాళ్ళ ఆదాయం వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళ తోటిగా DCM గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఎప్పుడో ఒకప్పుడు సుగాలి ప్రీతి గురించి నేను ప్రశ్నిస్తా అని అన్నాడు. ఈ రోజు వరకు కూడా అతను ఒక దొంగలాగా దాక్కొని ఎక్కడ పడితే అక్కడ అడుగుతారని చెప్పి ఆంధ్ర రాష్ట్రం రావడం, కూడా ఎంతవరకు హైదరాబాద్ లో ఉండడం, సినిమా షూటింగ్లు చేసుకోవడం తప్ప వచ్చి ప్రజలకి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ప్రశ్నించడం తప్ప ఏదైతే కనపడలా. చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేశారు, ఇచ్చేసారని ఒక దయ్యం పట్టినోళ్ళలాగా ఎగిరేసి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందంటే, అతను ప్యాకేజ్ ఇస్తున్నాడు, ఇతను సైలెంట్ గా అయిపోతున్నాడు. మొన్న అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ అన్నయ్యని తిట్టినా కూడా ప్యాకేజీ తీసుకొని ఇంట్లో కూర్చున్నాడు. తల్లిని తిట్టిన పార్టీలోనే ఆయన జత కట్టుకొని తిరుగుతున్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోడ్లు ఎట్టున్నాయో. మీరు అసలు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు వచ్చిన హామీలు ఏంటో మన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా అన్నారు. ఏది ప్రశ్నించడం ఏం కనబడట్లేదు. రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా, అసలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే, ఒక లారీ వెళ్ళి ఈ రోడ్లో వెళ్ళేదాకా గమ్యం చేరేదాకా కూడా డౌట్ గా ఉంది ఈ రోజుల్లో. దాంట్లో కూడా ఏంటంటే బస్సులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఈ రోడ్లో. ఏదైనా బైకులు కూడా తిరిగే పరిస్థితి లేదు. అంతా ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి మరీ దారుణంగా. చంద్రబాబు ఈ రోజు ఏమైనా అకస్మాత్తుగా ఎవరైనా ప్రాణం, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా గుండెపోటు వచ్చినా 108 వెళ్ళే పరిస్థితి ఇది కూడా లేదు ఇక్కడ. అంత దారుణమైన రోడ్లలో ప్రజలు ఇట్లా గమ్యాన్ని చేరుకోవాలంటే భయభ్రాంతులతో తిరుగుతున్నారు. ఏం జరిగిద్దా, రాత్రిపూట వెళ్ళాలన్నా ఒక లైట్ ఉండదు, ఈ స్ట్రీట్ లైట్లు లేవు ఈ రోడ్ల మీద. నైట్లు వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులుగా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి. ఒక గర్భిణీ స్త్రీని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళినా కూడా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంత భయంకరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రజలు ఈ కోకిలంపాడు రోడ్లో. మీరే చూడాలండి, వచ్చి చూడండి ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో. ఎందుకండి చంద్రబాబు నాయుడు ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి గెలవడం ఎందుకు? ప్రజల్ని ఈ విధంగా భయభ్రాంతులు చేయడం ఎందుకు? మీరు ఏదో చేస్తారని చెప్పేసి, ప్రజలకు ఏదో చేస్తారని చెప్పేసి 4వ సారికి కూడా మీరు ఛాన్స్ ఇస్తే మీరు ఈ విధంగా ప్రజల్ని దోచుకోవడం తప్ప మీరు ఏ విధంగా అయినా నిజంగా చెప్తున్నాం కదా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మీరు అనర్హుడుగా మేము పరీక్ష చేస్తున్నాం. మీరు దేనికి పనికిరారు. మీరు హామీలకు తప్ప, వెన్నుపోటులకు తప్ప దేనికి పనికిరాని ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో ఎవరైనా వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అనే చెప్తారు.